మేలు జరిగితే ఓటేయండి మాకు అని ధైర్యంగా చెప్తున్నాం. సో ఇక్కడ వాస్తవాలు ఇలా ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైనటువంటి యాక్టివిటీ లేకుండా పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో మెయిన్ కారణం ఏంటంటే ఈ ప్రత్యేక హోదాని ఆ రోజున వాళ్ళు చట్టపరంగా చేయకపోవటం. అదేమంటే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, దానికి బిల్లులో పెట్టాల్సిన పని లేదని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంటారు అందరూ కూడా. మరి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 14నో 18నో బిల్లు పాస్ అయినప్పుడు 2014లో ఎలక్షన్ కోడ్ రావడానికి దాదాపు 1-10 రోజుల గ్యాప్ ఉంది. ఆ 1-10 రోజుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇవ్వచ్చు కదా. లేదా అవుట్ గోయింగ్ గవర్నమెంట్ మోడీ గారు బహుశా జూన్ 30వ తారీఖు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు 2014లో. అపధర్మ ప్రధాని హోదాలో అయినా కానీ ఆయన ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు మేము ఆ రోజున రాజ్యసభలో హామీ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి వాళ్ళు గనక పాస్ చేస్తున్నట్టయితే బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏంటో బీజేపీ వాళ్ళు కూడా కాన్వర్ట్ స్టేజ్ లో చేయాల్సి వచ్చేది, లైక్ పోలవరం ఆర్డినెన్స్. సో ఇక్కడ తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని బ్లేమ్ చేసింది ఎవరండి? జగన్ గారిని. పోనీ జగన్ గారు ఏమన్నా అడగట్లేదా? అడుగుతూనే ఉన్నారు. ఎందుకో మా బలం లేదు. ఎందుకోసం అంటే మా బలం మీద డిపెండ్ అయి ఉంటే ఖచ్చితంగా మాకు ఇది కావాలి అని చెప్పి అడుగుండే వాళ్ళం. బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చిన రోజున మనం ఏ విధంగా అడుగుతామని చెప్పారు ఆ రోజునే. సో ప్రతి సందర్భంలో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ మోడీ గారిని దాదాపు 4 లక్షల మంది ప్రజల మధ్యలో మోడీ గారు క్లియర్ గా చెప్పారు, మా రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మాకు రైల్వే జోన్ ఇవ్వండి, మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మాకు మా పార్టీకి లేక బీజేపీకి ఒక మంచి సంబంధాలే ఉంటాయి, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఎలాంటి సంబంధాలు ఉండాలా ఆ సంబంధాలు మాత్రమే మన దగ్గర ఉంటాయి అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఆ విధంగానే మాకు సెంట్రల్ కోఆపరేట్ చేస్తా ఉంది. మేము సెంటర్ కి అవకాశం ఉన్న చోటల్లో కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నకుండా ఉన్న ప్రతి చోట కూడా మనం కోఆపరేట్ చేస్తా ఉన్నాం. సో ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన వాస్తవం. సో ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పేది ఏమంటే అండి, షర్మిల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం తన సొంత పార్టీ కోసం పనిచేస్తారో ప్రయోజనాల కోసం అప్పుడు ప్రయోజనం చేకూరుతుంది కానీ లేకపోతే కాదు. అలాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆల్మోస్ట్ 2009 నుంచి కూడా రాహుల్ గాంధీ గారే నాయకత్వం వహిస్తున్నారు. ఈ 15 సంవత్సరాల్లో ఒకప్పుడు 18-17 రాష్ట్రాల్లో సొంతగా కానీ కోయలేషన్ లో కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున 2 రాష్ట్రాలకు పరిమితం అయిపోయిందంటే వాళ్ళ సంగతి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందండి. రైట్. తిరుపతిరావు గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మీరు కలిసి వెళ్తే ఇప్పుడు మీకు ఎఫెక్ట్ ఇస్తుందా, లేకపోతే కనుక ఇక్కడికి వచ్చేటువంటి కాంగ్రెస్ కూటమి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు?